కౌన్సిల్ ప్రారంభం కాగానే వాయిదా వేయడంపై శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి మండిపడ్డారు. సభా సంప్రదాయాలను పాటించకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. రేవంత్ సర్కారుకు చట్టసభలపై గౌరవం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా సమావేశాల షెడ్యూల్ ఎలా తయారు చేశారని మధుసూదనాచారి ప్రశ్నించారు. ఒక ప్రహసనంగా మారింది. పాలనకు చట్టసభలకు సమాజంలో ఎంతో విశ్వాసం గౌరవం ఉన్నటువంటి దానిని ఒక రకంగా ఆ స్థాయిని దిగజార్చే విధంగా ఆయన ఆలోచనలు ఆయన పాలన విధానం కొనసాగుతూ ఉన్నది. 2 రోజుల క్రితం శాసనసభ శాసన మండలి సమావేశాలు ఉన్న నిర్ణయం చేసి నిన్న రాత్రి 11 గంటల వరకు మాకు ఎజెండా తెలియదు. తీరా రాత్రి ఎజెండా వచ్చిన తర్వాత ప్రిపేర్ అయ్యి 11 గంటలకు శాసన మండలి ఉంటుంది అనేటువంటి ఆలోచనతో ప్రిపేర్ అయ్యి మేము వస్తే వీడికి వచ్చిన తర్వాత 2 గంటలకు వాయిదా వేయడం జరిగింది. అంటే ఈ ప్రభుత్వం ఏ విషయం మీదనైతే శాసనసభ శాసన మండలి సమావేశాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించిందో ఆ అంశం పట్ల స్పష్టత రాకముందే ఆగమేఘాల మీద మళ్ళీ వాయిదా వేసింది అని అంటే వీళ్ళు ఒక తంతులాగా ఒక కన్ఫ్యూజన్లో పెట్టి తూతూ మంత్రంలాగా పని అయిపోయింది అనేటువంటి పెంచుకునేటువంటి ఆలోచన కనబడతా ఉన్నది తప్ప చేసే పనిలో నిజాయితీ, నిబద్ధత, చిత్తశుద్ధిది ఈ 3 కూడా ఉన్నట్టు కనబడతలేవు. దయచేసి పరిపాలన విధానాన్ని సవరించుకోవాలి. చట్టసభల ఔన్నత్యాన్ని గౌరవాన్ని పెంచాలి. అదే రకంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీల అమల్లో చిత్తశుద్ధి ఉండాలి. మొక్కుబడి కార్యాచరణ ద్వారా, మొక్కుబడి నిర్ణయాల ద్వారా ఆశించినటువంటి ఫలితాలు దక్కవు. కాబట్టి ఆశించిన ఫలితాలు దక్కాలి అనంటే ప్రతి విషయంలో కూడా లోతైనటువంటి అధ్యయనం జరగాలి, నిర్ణయాల్లో స్పష్టత ఉండాలి. ఇటువంటి గందరగోళ పరిస్థితి ఏమాత్రం వాంఛనీయం కాదు అనేటువంటి విషయాన్ని ఈరోజు మరి తెలియజేస్తూ ఉన్నాం. ఇటువంటిది రిపీట్ కాకుండా ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకుంటుంది అనేటువంటి సూచన కూడా చేస్తా ఉన్నాం.